సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పాలనకు సంబంధించిన అత్యంత కీలకమైన సెక్రటరేట్ భవనాన్ని నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు ఐకాన్ టవర్ ప్రాంతంలో 30 అడుగుల మేర నిలిచిపోయిన నీటిని బాహుబలి మోటార్ల సాయంతో భారీ పైపుల ద్వారా తోడేస్తున్నారు. మరొక 20 రోజుల్లోనే నీటిని మొత్తం తోడేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులపై పూర్తి సమాచారాన్ని ఐకాన్ టవర్ వద్ద నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. ఐకాన్ టవర్స్ నిర్మాణానికి దగ్గర ఉన్నాం. గతంలో 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐకాన్ టవర్స్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసి కొన్ని పనులు చేశారు. తిరిగి పనులు ప్రారంభమై ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, జేసీబీ ద్వారా కూడా పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ చదును చేసే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఏదైతే ఇక్కడ వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి తొలగించే దానిలో భాగంగానే ప్రొక్లైనర్ సాయంతో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు దీన్ని ప్రొక్లైనర్ చదును చేస్తూనే మరొక వైపు అక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పైపుల ద్వారా కూడా వాటర్ని తరలించే ప్రక్రియ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక మోటార్ పంపు సెట్ అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ మోటార్ పంపు సెట్ ద్వారా నీటిని తొలగించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈ ఐకాన్ టవర్స్కి సంబంధించి కూడా ఏదైతే అక్కడ విజువల్స్లో ఉన్నాయో వాటికి సంబంధించిన చెన్నై అలాగే హైదరాబాద్ సంబంధించిన ఐఐటి బృందం కూడా స్వయంగా పరిశీలించింది. ఇవన్నీ కూడా తుప్పుపట్టి మూలంగా వాటిని నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడా సర్టిఫికేట్ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఐకాన్ టవర్స్ ఇక్కడ ఐకాన్ టవర్స్ సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం సెక్రటరేట్, హెచ్ఓడి కార్యాలయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం ఇవన్నీ కూడా ఒక ఐకాన్ టవర్స్ ఇక్కడ ఒకటి, ఆ చివర మరొకటి, 1, 2, 3 మొత్తం 3టికి సంబంధించిన భవనాలు, అటుపక్క ఒకటి, మొత్తం 4కు సంబంధించిన కూడా పిల్లర్స్ని నమోదు చేస్తున్నారు. సో ఈ 4 పిల్లర్ని కూడా సమాంతరంగా తీసుకొచ్చి ఒక టవర్స్ లాగా నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాజధానికి సంబంధించిన నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సో ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగానే ఐకాన్ టవర్స్ని అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ కూడా ఐకాన్ టవర్స్ని వచ్చే నెలలో తిరిగి పనులు ప్రారంభించారు. ఇప్పటికే పనులు అయితే ప్రారంభించాయి. అధికారికంగా మళ్ళీ పనులు ప్రారంభించి కాంట్రాక్టర్ని పిలవటం 2026 డిసెంబర్ నాటికి ఐకాన్ టవర్స్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఇటీవల ఏదైతే ఇక్కడ వరకు నిర్మాణాలు చేపట్టడం 5 సంవత్సరాలు అవి నిరూపమానంగా ఉండటం, అవి పనికొస్తాయా లేదా అనే దానికి సంబంధించి కూడా చెన్నై అలాగే హైదరాబాద్కి సంబంధించిన ఐఐటి బృందం నిపుణులు ఇక్కడికి రావడం, వారు పరిశీలించిన పెదప మొత్తం మీద చూసుకుంటే ఈ టవర్స్ అన్నిటికి సంబంధించి కూడా తుప్పు పట్టింది. ఆ తుప్పుని క్లీన్ చేస్తే కనుక మళ్ళీ ఇవన్నీ కూడా ఏదైతే పిల్లర్స్కి సంబంధించిన కాంక్రీటు ఇనుముందో మొత్తం కూడా పనికొస్తాయని చెప్పి వాళ్ళు బృందం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే బృందం నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారం చేసుకొని తిరిగి రాజధానిలో ఐకాన్ టవర్స్ నిర్మాణ పనులు అయితే